బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నగదు జమ చేయడంపై చర్చిస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై మంత్రులు సీతక్క, పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని సూచించడంతో ఈ అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నగదు జమ చేయడంపై చర్చిస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అంశంపై మంత్రులు సీతక్క, పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని సూచించడంతో ఈ అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి రివ్యూ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించడం జరిగింది లక్ష్మీనాగ్. ఇందులో ముఖ్యంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి చర్యలు ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆయన మార్గనిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వసతులు, పూర్తి స్థాయిలో వసతులు రూపకల్పన చేయాలి. 3 ఏళ్ళు టార్గెటెడ్గా
పనిచేయాలి. అందుకు సంబంధించినటువంటి అంచనాలు, బడ్జెట్ అంచనాలు, ఏదైతే మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అక్కడ అవసరాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద అధికారులతో కూడినటువంటి ఒక కమిటీ వేయాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దాంతోపాటు మెడికల్ కాలేజీల్లో ముఖ్యంగా జపాన్ దేశంలో ఇక్కడ నర్సింగ్ చేసినటువంటి విద్యార్థులకు మంచి నర్సింగ్ కోర్స్ చేసినటువంటి విద్యార్థులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం కూడా మనకు సహకారం అందిస్తుందన్న సీఎం, దాంతోపాటు జపానీస్ లాంగ్వేజ్ను కూడా నర్సింగ్ విద్యార్థులకు బోధించేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. అట్లాగే ఏదైతే ఆసుపత్రులు ఉన్నాయో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయా టైమింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనే అంశంతో పాటు ఆ పేషెంట్ల వివరాలు, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ల డ్యూటీ చార్ట్, ఎవరు ఏ స్పెషలైజేషన్ ఉన్నారు లేదా జనరల్ ఫిజిషియన్ కానీ వాళ్ళు ఉండేటువంటి టైమింగ్స్ కానీ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ చూసుకునే విధంగా కూడా ఒక యాప్ను రూపొందించాలనేది అధికారులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అనేది చాలా ప్రైమ్ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశము. పేదలు ఎక్కువగా ప్రభుత్వ వైద్యశాలలకు వస్తూ ఉంటారు. వారికి అవసరమైన చికిత్స అందించడంతో పాటు మెడిసిన్స్ కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్న నేపథ్యంలో ప్రతి నెల 3వ వారంలో ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాన్ని రెగ్యులర్గా నిర్వహించాలనేది సీఎం సూచించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించి, ఆసుపత్రులకు సంబంధించినటువంటి డ్యూటీ చార్ట్స్, ఏదైతే టైమింగ్స్తో పాటు డ్యూటీ చార్ట్స్, అట్లాగే ఏ శాఖకు సంబంధించినటువంటి పేషెంట్లు కానీ డాక్టర్లు కానీ అక్కడ అందుబాటులో ఉన్న వివరాలను ఎవరైనా చూసుకునే విధంగా కూడా ఒక యాప్ను రూపొందించి దాన్ని ఎప్పటికప్పుడు గమనించుకునే విధంగా కూడా చర్యలు చేపట్టాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.